హాయ్ అండి. వెల్కమ్ టు అషికా వ్లాగ్స్. ఇంట్లోనే ఈరోజు మోదక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఆశీర్వాద్ ఆటా, కోకోనట్, అలాగే షుగర్. పిండిలో వాటర్ పోసుకుంటూ ముద్దలా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచండి. ఇప్పుడు ఒక కొబ్బరిని తీసుకొని గ్రేటర్‌తో సన్నగా పొడిగా చేయాలి. ఇలా పొడిగా చేసినటువంటి కొబ్బరి పొడిలో కొంచెం షుగర్ యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా బాల్స్లా తయారు చేసుకొని వాటిని పూరి సైజులో తాల్చుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని పూరి సైజులో తాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నుండి ఒకటి తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి షుగర్ మిశ్రమాన్ని అందులో కొంచెం వేసి చేతులతో ఇలా ఫోల్డ్ చేసి ఒక దగ్గరికి తీసుకురావాలి. దీనిని మోదక్ షేప్ వచ్చేలా అడ్జస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని మోదక్లా ప్రిపేర్ చేసుకొని ఫ్రైకి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం సేపు వేడయ్యే వరకు ఉంచాలి. ఇలా వేడైనటువంటి ఆయిల్లో మనం చేసుకున్న మోదక్స్ని వేసి ఫ్రై చేయాలి. మోదక్స్ డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా మనం చేసుకున్న అన్నిటినీ వేసి ఫ్రై చేయాలి. ఇంట్లోనే ఇలా ఈజీగా హోమ్మేడ్ మోదక్ని చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థికి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు.